నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశం మొత్తం బీహార్ వైపు చూస్తోంది. రాహుల్ గాంధీ యాత్ర ఓవైపు, మరోవైపు నితీష్ కుమార్, అక్కడ తేజస్వి యాదవ్, వీళ్ళిద్దరు కూడా హోరాహోరీగా తలపడుతున్నటువంటి నేపథ్యంలో బీహారీలు ఎవరి వైపు ఉన్నారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? సో ఇప్పటికే అనేక సర్వేలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో మన ముందు ఇప్పుడు ఆత్మసాక్షి గ్రూప్ సర్వే కూడా రిలీజ్ చేసింది. సో ఇప్పుడు అక్కడ గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ సీఈఓగా ఉన్న మూర్తి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే మూర్తి గారు. నమస్కారం రాజేష్ గారు, చెప్పండి. మూర్తి గారు, ఇప్పుడు మొత్తం దేశమంతా బీహార్ వైపు చూస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ ఉంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో ఓట్ చోరీ జరిగింది అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి దేశవ్యాప్తంగా చర్చను రాజేసింది. అక్కడ ప్రజలేమో మా ఓట్లు గల్లంతైనాయి అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. ఆ ఓటర్ జాబితా మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతోంది. సో మీరు అక్కడ ఫస్ట్ ప్రీపోల్ సర్వే ఇప్పుడే రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? సార్, ప్రెసెంట్ అయితే బీహార్ లో ఉన్న పొజిషన్ ఏంటంటే నెక్ టు నెక్ ఫైట్ సార్. వన్ వే ఎలక్షన్ మాత్రం కాదు. రెండు కొంత ఎడ్జి ఆర్జేడీ కనబడుతుంది. అంటే ఇండియా గ్రూప్ మహాగఠబంధన్ కి కొద్దిగా ఎడ్జి కనబడుతుంది. ఒక 10 సీట్స్ ఎడ్జి ఉంది. బట్ మనం చేసిన సర్వే 14th ఆగస్ట్ వరకు చేసాం. 17th ఆగస్ట్ నుంచి రాహుల్ గాంధీ గారు యాత్ర స్టార్ట్ చేశారు. ఆ యాత్ర అయిన కొంత మార్పులు జరుగుతున్నాయి. దట్ సర్వే ఈజ్ అండర్ ప్రాసెస్. అయితే ఇక్కడ ఓట్ చోరీ అనేది చాలా వరకు నమ్మదగిందే. కారణం ఏంటంటే సీమాంచల్ ఏరియా ఉంది. దట్ ఈస్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ బీహార్. ఇట్ ఈస్ జస్ట్ బోర్డర్ టు నేపాల్. అక్కడ చాలా మందికి ఓట్లు లేవు. అక్కడ ఆదివాసీస్ ఎక్కువ, ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ, ఆదివాసీస్ ఎక్కువ. వీళ్ళెవరికి ఓట్లు అక్కడ చిరకాలం 50 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకు కూడా ఓట్లు లేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి అక్కడ కాపురం ఉన్న వాళ్ళకు కూడా ఓట్లు లేవు. వాళ్ళు ఏం చేయాలో తెలియదు. ఆ బిఎల్ఓలు, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరు పట్టించుకునే దిక్కు నాదుడు లేడు. ఇది ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం కింద ఉంది అక్కడ. అయితే బీహార్లోకి వచ్చేటప్పుడు మీకు ఏమవుతుందంటే ముస్లిం యాదవ్ కలిపి 31% ఉన్నారు. ఆ ముస్లిం యాదవ్ అనేటువంటి వర్గం ఎక్స్ట్రీమ్ కన్సాలిడేషన్ టువర్డ్స్ మహాగఠబంధన్. దట్ ఈస్ ద మేజర్ పాయింట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. రెండు, మన ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ అనేది ఒక బిగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. అది అర్బన్ ఏరియాలో ఓట్లు చాలా వరకు తీరుస్తుంది. మనకి యాక్చువల్గా అర్బన్ ఏరియాలో 47 సీట్లు ఉన్నాయి బీహార్లో, మేజర్ సిటీస్. తర్వాత కొద్ది సెమీ అర్బన్ ఏరియా ఒక 20 వరకు ఉంటాయి. మొత్తం ఒక 67 మీరు అంటున్నారు అర్బన్ ఓట్లను ప్రశాంత్ కిషోర్ పార్టీ, జనస్వరాజ్ పార్టీ చీలుస్తోంది. సో ఇప్పుడు చీల్చడం వల్ల ఎవరికి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది? జనరల్గా మహాగఠబంధన్ కే జరుగుతుంది సార్. ఎడ్యుకేటెడ్ ఓట్స్, మిడిల్ క్లాస్ ఓట్స్, రిచ్ పీపుల్ ఓట్స్ మాక్సిమం ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయ్యేది ఎన్డీఏకి. బట్ ఇప్పుడు అక్కడ ఎన్డీఏ నుంచి కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఏమవుతున్నాయంటే ప్రశాంత్ కిషోర్ పార్టీ, జన్ స్వరాజ్ పార్టీకి ట్రాన్స్ఫర్ అవడం వల్ల కొంత నెగిటివ్ ఇంపాక్ట్ మన ఎన్డీఏ మీద ఉంటుంది. రెండు, నితీష్ కుమార్ ఫ్యాక్టర్ తీసుకునేటప్పటికి మనం హూమ్ డూ యూ ప్రిఫర్ యాజ్ ద నెక్స్ట్ సీఎం అని అడిగితే మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ తేజస్వి యాదవ్. అదొక మేజర్ పాయింట్ ఇక్కడ. నితీష్ కుమార్ మీద అంత నమ్మకం పోయింది. దట్టు 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలించడం వల్ల ప్రజల్లో కొంత జనరల్గా ఉండే యాంటీ ఇన్కంబెన్సీ, తర్వాత ఆయన పరిపాలన తీరు కానీ, డెవలప్మెంట్, లా అండ్ ఆర్డర్, ఎస్ఐఆర్, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి మేజర్ ఫ్యాక్టర్ అక్కడ. మీకు 50 to 60% ఆఫ్ ది ఆదివాసీస్, ఎస్సీ, ఎస్టీస్ ఆల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ దేర్. అదొకటి బిగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి లా అండ్ ఆర్డర్ లేదు. డెవలప్మెంట్ విలేజ్ వైజ్ గ్రాస్ రూట్ లెవెల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్దగా డెవలప్ చేయలేదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ తోటి హైవేస్ అయితే వేస్తున్నారు తప్ప గ్రాస్ రూట్ లెవెల్లో లేదు సార్. దీనివల్ల కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఎన్డీఏ మీద ఉంది మనకి. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు ఎన్డీఏ మీద, నితీష్ మీద కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని. కానీ బీజేపీ ప్రతిసారి నమ్ముతోంది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే కనుక ఆ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుంది అని. సో ఇప్పుడు ఆ దిశగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదా? ఇప్పుడు నితీష్ కుమార్ ఆల్మోస్ట్ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ లాగే మనం భావించాలి. మరి ఈ అంశం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? అసలు బీహార్ ఈజ్ ద ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ సార్. అక్కడ ఏంటంటే క్యాస్ట్ పోలరైజేషన్ ఎక్కువ, క్యాస్ట్ డైనస్టీ. తర్వాత రెండోది, అక్కడ ఉన్న రీజన్స్ కూడా 5 రీజన్స్ ఉన్నాయి. సీమాంచల్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, మిథిలాంచల్, నార్త్ బీహార్ అండ్ మగధ్ రీజన్. ఈ నార్త్ బీహార్ లో కొంత బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. ఆ నార్త్ బీహార్ లో కొన్ని సీట్లు కనుక, ఎక్స్ట్రా సీట్స్ కనుక మహాగఠబంధన్ తెచ్చుకోగలిగితే గఠబంధన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఈ రోజుకున్న పరిస్థితి ప్రకారం ఓన్లీ 10 సీట్స్ డిఫరెన్స్ లో ఉన్నాయి. ఒక 10 to 15 సీట్స్ ఎక్స్ట్రా సీట్స్ మహాగఠబంధన్ కు వచ్చే అవకాశం ఉంది సార్. అయితే మన సర్వే ఇంకా ప్రాసెస్ లో ఉంది. సెకండ్ ప్రీ పోల్ ఇస్తాం మనం.
దాంట్లో క్యాండిడేట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఏ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి ఏంటని చూడాలి. ఇక్కడ కొలేషన్ ఎలియన్స్ లోకి వచ్చేటప్పటికల్లా మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్డీఏ మన జేడీయూకి ఎన్ని సీట్లు ఇస్తుంది, అలాగే మహాగఠబంధన్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు అలాట్ చేస్తుంది అనే దాంట్లో ఈ రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉండడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని సీట్లు పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయి, లేదంటే ఇటువైపు కనుక ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ కానీ జేడీయూ కానీ బీజేపీ కానీ, అంటే ఆ సీట్ షేరింగ్ ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఉండాలి సార్? ఎన్డీఏలో జేడీయూకి ఎక్కువ సీట్లు ఇచ్చినట్టయితే ఎన్డీఏ ఓడిపోవడం ఖాయం. అట్లాగే మహాగఠబంధంలో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు ఇచ్చినట్టయితే లాస్ట్ టైం 70 పోటీ చేస్తే ఓన్లీ 40 సీట్సే వచ్చే వాళ్ళకి. కాబట్టి మహాగఠబంధంలో కూడా కాంగ్రెస్ కి అనుకున్నంత సీట్లు ఇవ్వడానికి వీల్లేదు. అక్కడ ఇంకొకటి సిపిఐ ఎంఎల్ వెరీ స్ట్రాంగ్, వాళ్ళు ఒక 20 సీట్లు 15 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. అది మహాగఠబంధంలోనే ఉంది. తర్వాత కొత్త జాయినింగ్స్ వేరే పార్టీస్ ఏం వస్తాయి మహాగఠబంధంలోకి అనేది ఇంకా ఇంకొక 1 మంత్ పోతే కానీ క్లారిటీ రాదు మనకి. 15 to 1 month, 15 days to 1 month. అంటే ఇంకా నోటిఫికేషన్ ఆ దిశగా ఇంకా అడుగులు పడలేదు కాబట్టి దానికంటే ముందు కొంత రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు ఉంటాయి. బేసిక్ గా ఖచ్చితంగా ఉంటాయి సార్, ఖచ్చితంగా ఉంటాయి. ఈ రోజు అయితే మాత్రం మహాగఠబంధన్ కొంత ఎడ్జిలో ఉంది. కానీ ఇప్పుడు జన్సురాజ్ పార్టీ ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఆయన ఇండివిజువల్ గానే పోటీ చేస్తున్నారు. ఆయన ఎందుకు ఏ కూటమి వైపు మొగ్గు చూపట్లేదు? ఇప్పటికే నరేంద్ర మోదీని ఎన్డీఏ కూటమిని విమర్శిస్తున్నారు. అట్లని చెప్పి ప్రతిపక్షాల కూటమిలో కూడా లేడు, ఆయన భాగస్వామ్యంగా లేడు. ఎందుకు, ఏంటి కారణం అంటే ఏం చెప్తారు సార్? మేము అబ్జర్వ్ చేసిందంటే కొత్తగా పెట్టిన పార్టీ ప్రజల్లోకి పోవాలి. మొదటే ఏలియన్స్ అంటే చాలా ప్రాబ్లము. మనకు ఆంధ్రప్రదేశ్ చూసారు కదా మీరు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే ఒక సీట్ కూడా రాలేదు, ఒకటే వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చి 21 కొట్టాడు ఆయన కూడా. అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూసి నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా ఉంటుందో చెప్పలేము. ప్రెసెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఇండివిజువల్ గా వెళ్ళడం అనేది కరెక్ట్. కానీ ఆయనకు కూడా 14 to 15% ఓట్స్ ఖచ్చితంగా పడతాయి. అది ఎవరిని దెబ్బ కొడుతుంది అంటే ప్రెసెంట్ పొజిషన్ లో అయితే మాత్రం మా ఎన్డీఏ గవర్నమెంట్ కే ప్రాబ్లం వచ్చేలా కనబడుతుంది. కానీ మీరేమో ఎన్డీఏ ప్రభుత్వానికి లేకుంటే ఎన్డీఏ కూటమికి ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. కానీ ఆయన ప్రధానంగా ఇటు ఇండియా కూటమి పార్టీలు కూడా విమర్శిస్తారు. రాహుల్ గాంధీనైనా లేదు అంటే కనుక మన సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంకి వెళ్తే రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శలు చేశారు. లేకుంటే డిఎంకే అధినేత స్టాలిన్ మీద కూడా ఆయన విమర్శలు చేశాడు. ఈ విమర్శలన్నీ చూస్తూ ఉంటే మరి రెండు వైపుల కనుక కొంత ఎఫెక్ట్ పడే అవకాశం లేదా? లేదు సార్, లేదు. అంటే కొన్ని ఓట్లు చీలుతాయి, బట్ మాక్సిమం పర్సెంటేజ్ మాత్రం ఎన్డీఏ నుంచే వెళ్తుంది. దట్ ఈస్ షూర్. ఎందుకంటే మనం చాలా మంది టచ్ చేసాం. లాస్ట్ టైం ఎవరికి ఓటు వేశారు, ఇప్పుడు ఎవరికి వేస్తారని కూడా క్వశ్చన్ తీసుకున్నాం మనం. తీసుకున్నప్పుడు లాస్ట్ టైం ఎన్డీఏకి వేసిన వాళ్ళలో ఒక 10 ఓట్స్ కనుక పడితే అందులో 7 to 8 ఓట్స్ ఏమో మా జనస్వరాజ్కి వెళ్తున్నాయి, 2 ఓట్లు కాంగ్రెస్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో ఆ పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మనం చేసినప్పుడు మహాగఠబంధన్ కంటా ఎన్డీఏకే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. సో ఇప్పుడు మీరు శాంప్లింగ్ విషయం తీసుకుంటే ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని శాంప్లింగ్ మెథడాలజీ ఎట్లా ఫాలో అయ్యి సర్వే చేశారు? మనం 600 to 650 శాంపిల్స్ తీసుకున్నాం సార్ ఈచ్ నియోజకవర్గానికి. 243 చేసాం మనం. మే నుంచి ఆగస్టు 14 వరకు చేసాం. మే 20 స్టార్ట్ చేసాం మనం. చేసి 3 months సర్వే అది చేసి దాని స్ట్రాటిఫైడ్ శాంపిల్స్ ర్యాండమ్ శాంపిల్స్ గా తీసుకొని ర్యాండమ్ శాంపిల్స్ 50% సెలెక్టివ్ శాంపిల్స్ అంటే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తర్వాత ప్రైవేట్లు, మన ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్, ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్, ఉమెన్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ గ్రూప్స్ కలిసి తీసుకున్నాం. తీసుకొని 1 to 1 సర్వే. ఇది నో ఎస్ఎంఎస్ శాంపిల్స్, ఆన్లైన్ శాంపిల్స్, టెలిఫోనిక్ కన్వర్సేషన్ ఈజ్ నాట్ ఎంటర్టైన్, ఓన్లీ ఆన్ గ్రౌండ్ ఫేస్ టు ఫేస్ విత్ ద ఓటర్. అట్లా సెలెక్ట్ చేసాం మనం. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు అక్కడ బీహార్లో ఓటర్ లిస్ట్ మీదే కొంత రాజకీయం హాట్ టాపిక్గా మారుతుంది. అంటే వాళ్ళ ఓటర్లు తొలగించినటువంటి నేపథ్యంలో చాలా వరకు కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు చూస్తే కనుక కొంత ఇతర రాష్ట్రాలు అంటే బంగ్లాదేశీలు కానీ లేకుంటే ఇట్లా ఇతర వలసవాదుల ఓట్లు కూడా తొలగించారు, లేకుంటే వాళ్ళ ఉన్నాయి అనేది కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి సార్ ఈ ఓటర్ లిస్ట్ గందరగోళం ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? ఒకటి సార్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లు తీయడానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు. అక్కడ జరిగింది ఏంటంటే ప్రెసెంట్ 25 నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్న వాళ్ళు కూడా చాలా మందికి ఓట్లు లేవు. ఎలక్షన్ కమిషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆధార్ కార్డు పనిచేయదు, బ్యాంక్ అకౌంట్ పనిచేయదు, పాత ఓటర్ కార్డు పనిచేయదు అంటుంది. ఆధార్ కార్డు నీకు అన్నిటికీ కావాలి, బ్యాంక్ లోన్కి కావాలి, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కావాలి, అన్నిటికీ కావాలి, పాస్పోర్ట్ కూడా కావాలి. బట్ అవి కావాలంటే వాళ్ళు ఎట్లా తేగలరండి? వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్ అంటే ఎట్లా తేగలరు, బర్త్ సర్టిఫికేట్ అంటే ఎట్లా తేగలరు రూరల్ ఏరియాలో? దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ వీ అబ్జర్వ్డ్ ఇన్ సో మెనీ స్టేట్స్. నాట్ ఓన్లీ
సీమాంచల్ మిథిలాంచల్ అలాగే ఉంది, నార్త్ బీహార్ కూడా అట్లానే ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుందో రెక్టిఫికేషన్ తెలియదు, బట్ రాహుల్ గాంధీ పాదయాత్ర ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంది అక్కడ. కానీ ప్రధానంగా సార్ ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ ఇంపాక్ట్ ఉంది అంటున్నారు కదా, మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఓట్ చోరీ ఆరోపణలు కూడా కొంత ఎన్డీఏ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయా? ప్రధానంగా గ్యారంటీగా మిస్ఫైర్ అవుతుందండి ఎన్డీఏకి, నో డౌట్. అయితే ఇక్కడ ఎలియన్స్ లోకి వచ్చేటప్పటికి సీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బీహార్లో ఏంటంటే లాస్ట్ టైం కూడా 15 సీట్లే డిఫరెన్స్ మనం ఇచ్చాం సర్వే. లాస్ట్ టైం 125 వస్తాయంటే 125 వచ్చాయి బీజేపీకి, అది ఎన్డీఏకి. మహాగఠబంధన్ 110 వచ్చాయి, ఓన్లీ 50. ఇప్పుడు కూడా ఎలక్షన్ అదే, ఎవరు వచ్చినా 125, 130 సీట్స్ మాత్రమే. అయితే ఈ రోజు అయితే ఒక 10 సీట్లు మాత్రం లీడింగ్ లో ఉంది ఇక్కడ. కానీ ఇప్పుడు ప్రధానంగా మీరు అన్నారు ఇందాక సీఎం అభ్యర్థి గురించి మాట్లాడినప్పుడు నితీష్ కుమార్ వైపు ప్రజలు మొగ్గు చూపట్లేదు, తేజస్వి యాదవ్ వైపే కొంత మొగ్గు చూపుతున్నారు అన్నారు. కానీ ఏంటి తేజస్వి యాదవ్ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పాజిటివ్ యాంగిల్ ఏంటి? ఎందుకు నితీష్ కుమార్ పట్ల యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుంది? ఎక్కడ నెగిటివ్ అయింది? మ్యాక్సిమం అక్కడ ఏంటంటే హిందూ యాదవ్ అండ్ ముస్లిం ఎక్స్ట్రీమ్ కన్సాలిడేషన్ టువర్డ్స్ మహాగఠబంధన్. రెండు మీకు ఈయన 15-20 సంవత్సరాల నుంచి చేయడం వల్ల కొంత మొహం మొత్తుతుంది. జనరల్గా అదే కదా సార్, ఎవరికైనా అంతకాలం లాంగ్ టర్మ్ చేసినప్పుడు కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రెండు, నితీష్ కుమార్ కూడా ఒక పార్టీలో స్థిరంగా లేడు, ఆయన చాలాసార్లు పార్టీ మార్చాడు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే నితీష్ కుమార్కి కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు, ఆయన చేసే స్థితిలో లేడు, బీజేపీ డామినేషన్ పెరిగిపోతుంది, కాబట్టి ఆయన మాకు అవసరం లేదు, మాకు మహాగఠబంధన్ తేజస్వి యాదవ్ ఇస్ ద యంగ్ పర్సన్, సో ఆయన్ని మేము ఎలక్ట్ చేసుకుంటామన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేటప్పటికి ఎక్కువైంది సార్. ఈ అన్ఎంప్లాయ్మెంట్కి తేజస్వి యాదవ్ నేను 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నాడు. అది ప్రామిస్. తర్వాత ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, బట్ అది కూడా పబ్లిక్ లోకి బాగా వెళ్ళింది. అక్కడ రూరల్ ఏరియాస్ లో కూడా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో రోడ్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ ఏమీ బాగోలేవు అసలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను కొన్ని నేషనల్ ఛానల్స్ రిపోర్ట్స్, అక్కడ నుంచి వస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ అవి వాచ్ చేసినప్పుడు చాలా వరకు అసలు ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాటర్లో సబ్మర్జ్ అయినటువంటి ఇల్లులు ఉన్నాయి, ఓటర్లు కరెంట్ లేనటువంటి ఇల్లులు ఉన్నాయి. అంత అంత ఇంకా బ్యాక్వర్డ్నెస్ ఏంటి బీహార్లో ఇంకా కూడా ఇంత అప్డేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో? మెయిన్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ప్రెజెంట్ ఎమ్మెల్యేల మీద క్వశ్చన్ ఒకటి తీసుకున్నాం మనం. ప్రెజెంట్ ఎమ్మెల్యేల పొజిషన్ ఏంటి, వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏంటి అనేది క్యాల్కులేట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఎన్డీఏ ఎమ్మెల్యేస్ మీద చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అదే అఫ్ కోర్స్ ఆర్జేడీలో కూడా ఉన్నా అంత ఎక్కువ లేదు, దీంట్లో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే పరిపాలనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి రూలింగ్ లో వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ ఉంది. ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అన్ని రకాలు ఉన్నాయి అక్కడ, ఒకటనే కాదు. అదొక మేజర్ పాయింట్. ఎమ్మెల్యేస్ కి నితీష్ కుమార్ కి ఎమ్మెల్యేస్ మీద కంట్రోల్ లేదు, బికాస్ ఆయన మేజర్ షేర్ కాదు. అక్కడ బీజేపీకి 74 సీట్స్ ఉన్నాయి, ఈయనకి వచ్చిన 43నే. సో 49, 43 వచ్చాయి ఈయనకి. దానివల్ల ఆయన కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. తర్వాత రెండు, నితీష్ కుమార్ అనేవాడు ఎప్పుడు స్థిరంగా ఒక పార్టీలో ఉండట్లేదు, అదొక మేజర్ ప్రాబ్లం. అది సార్. కానీ ప్రధానంగా మొన్న పార్లమెంట్ ఎన్నికలు గెలిచిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికలు గెలిచిన తర్వాత బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు అట్లాగే నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ సపోర్ట్ తోటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది కేంద్రంలో. అయితే ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ఈ విధంగా సపోర్టెడ్గా ఫామ్ అయిందో అప్పటి నుంచి ఎక్కువ శాతం నిధులన్నీ కూడా బీహార్కి ఇవ్వడం స్టార్ట్ చేసింది బీజేపీ. ఆ నిధులు ఇచ్చి కొంత ఆ దిశగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా అది కూడా ఇప్పుడు ఎన్నికల్లో పని చేయనటువంటి పరిస్థితిగా చూడాలా మనం? సార్ వాళ్ళు ఇచ్చేది అర్బన్ ఏరియా నిధులు ఎక్కువ, మెయిన్ హైవేస్, రైల్వేస్, ఇండస్ట్రీస్ కానీ. బట్ ఇప్పుడు మనకి టైం పోని 1.5 year అయింది గవర్నమెంట్ వచ్చి, 1 year నుంచి వీళ్ళు మొదలు పెట్టి రూరల్ పాపులేషన్ తీసుకున్నట్టయితే రూరల్ పాపులేషన్ ఎక్కువ. రూరల్ లో డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ కానీ సీమాంచల్ కానీ వెళ్తే అక్కడ అన్ని రోడ్లు ఉండవు, స్కూల్ బిల్డింగ్ ఉండవు, కాలేజెస్ లేవు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు, నీళ్ళని ఇంటి చుట్టూ నీళ్లు, చాలా దుర్భరమైన జీవితం అక్కడ. దానివల్ల వాళ్ళకి ఏంటంటే మినిమం ఫెసిలిటీస్ మాకు లేవు అని చెప్పి ఒకటి. రెండు, బీహారీస్ ఎక్కువ వలస వెళ్ళిపోతున్నారు ఉద్యోగం లేక. ఇక్కడ మీకు ఆల్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఎక్కడ చూసినా సరే మీకు ఈ బీహారీసే కనబడుతున్నారు.
అదొకటి. బీహారీస్ చాలా ఆత్మగౌరవంగా వాళ్ళు తీసుకొని ఈసారి ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో రానేమో ఒక సెక్షన్ కూడా ఉంది అక్కడ. కానీ ఇప్పుడు డిఎంకే అధినేత స్టాలిన్ వెళ్తే ఏమన్నా కొంత కాంగ్రెస్ పార్టీకి లేకుంటే ఇండియా గఠబంధన్కి ఏమన్నా కొంత నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీహారీలందరూ కూడా వాళ్ళ మీద కొంత విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కొంత కనిపిస్తున్నాయి. అవునండి, అది ఉంది. అది సెల్ఫ్ గోల్ కాంగ్రెస్ కి. అది సెల్ఫ్ గోల్ అండి కాంగ్రెస్ కి. మనం సర్వే అయిన తర్వాత అది జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళేమో బీహారీస్ ని ఏదో చాలా వల్గర్ గా మాట్లాడారు, మనం చెప్పలేని మాటలు. అంచేత ఏంటంటే అది ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అది సెల్ఫ్ గోల్, కాంగ్రెస్ చేస్తున్న సెల్ఫ్ గోల్ అది. అదొకటి. తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్తే ఇవన్నీ అనవసరం. ఏమి సింపుల్, వెరీ సింపుల్. కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ ప్లస్ వామపక్షాలు సిపిఐఎంఎల్ సిపిఎం కలిసి గట్టిగా ఫైట్ చేస్తే రావడానికి ఛాన్స్ ఉంది. ఈ రోజు పొజిషన్ లో ఈ రోజు ఎలక్షన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. బట్ కానీ ప్రధానంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏమో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి వైపు మొగ్గు చూపితే బీహారీ ఓటర్లందరూ కూడా రేపొద్దునే భవిష్యత్తులో మరి అటువంటి నుంచి రావాల్సినటువంటి నిధులైనా లేకుంటే ఇంకోటైనా కొంత దెబ్బపడే అవకాశం లేదా బీహార్కి? ప్రజలు ఎప్పుడు కూడా సార్ ఓటర్ అనేవాడు వాడి యొక్క మినిమం నీడ్స్ చూసుకుంటాడు, మాకేమొచ్చిందని చూసుకుంటాడు. కానీ ఎప్పుడో జరగబోయేది కానీ ఓటర్ మైండ్ సెట్ ఏ స్టేట్ లో కూడా అట్లా ఉండదు సార్. సెంట్రల్ కి స్టేట్ కి రిలేషన్ అంత ఆలోచించే శక్తి కానీ ఆ విధంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ తప్ప. మామూలు మిడిల్ క్లాస్ పీపుల్, పూర్, వెరీ పూర్, ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్ ఇవన్నీ ఎక్కువ ఆలోచించవు. మాకు డెవలప్ అయిందా లేదా, మాకు మినిమం నీడ్స్ ఉన్నాయా లేదా, మాకు ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా, ఈ వీటి గురించి ఎక్కువ వాళ్ళు స్ట్రెస్ చేస్తారు ఎప్పుడైనా. అదే మేజర్ ప్రాబ్లం ఇక్కడ. కానీ చివరిగా సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున యాత్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా రాహుల్ ఇంపాక్ట్ ఉంటుంది, గ్రౌండ్ మారుతోంది అని మీరు చెప్తున్నారు. కానీ గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ విషయం తీసుకుంటే హర్యానా కానీ ఢిల్లీ కానీ ఇట్లా వరుస 2-3 ఎన్నికలు వెళ్తే వరుస ఓటమిని చవి చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం బీహార్లో కొంత ఖాతా తెరిచి కొంత ఫామ్ లేక వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? డెఫినెట్ గా ఉంది సార్, డెఫినెట్ గా ఉంది. మీకు మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిశా ఈ 4 స్టేట్లలోనూ జరిగేటువంటి ఎలక్షన్ యాక్చువల్గా చెప్పాలంటే పోలైన ఓట్లు ఎంత, కౌంటింగ్ ఓట్లు ఎంత అనేది చూస్తే తెలిసిపోతుంది. ఎలక్షన్ అనేది కరెక్ట్ గా జరగలేదు అనేది వాస్తవం. అది ఎలక్షన్ కమిషన్ దానికి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళ వర్షనే వాళ్ళు చెప్తున్నారు. ఒక లేమ్యాన్ క్వశ్చన్, ఈవీఎం తీసుకున్నప్పుడు ఆఫ్టర్ పోలింగ్ బటన్ నొక్కితే టోటల్ ఓట్స్ పోల్డ్ మనకు తెలుస్తుంది. సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్. బట్ కౌంటింగ్ డేని హౌ ఇట్ విల్ ఎక్సిడ్? 1000 ఓట్లు పోల్ అయ్యాయి, 1100 ఓట్లు రావు కదా సార్ కౌంటింగ్ లో, ఎట్లా వస్తాయి సార్? వీవీప్యాట్లు ఏమో 45 days ఉంచమంటే మీకు 10 days కి 15 days కే స్మాష్ చేసి పాలేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అడిగిన దానికి సమాధానం చెప్పదు. ఎలక్షన్ కమిషన్ మన ఈ అపాయింట్మెంటే చాలా రాంగ్. ఇంతకు ముందు మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి ప్లస్ ప్రతిపక్ష నాయకుడు ఉండేవారు. ఇప్పుడు అది తీసి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ప్లస్ వాళ్ళ గవర్నమెంట్ లోనే ఒక మినిస్టరు. సో 3 ఓట్లలో 2 ఓట్లు వాళ్ళవే, వాళ్ళు అనుకున్న వాళ్ళే అవుతారు. మీకు ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషన్ దేనికి రిప్లై ఇవ్వట్లేదు. అది మేము గ్రౌండ్ లెవెల్లో చాలా క్లియర్ గా చూసాం. ఎందుకంటే మీకు కొన్ని ఏరియాస్ లో, కొన్ని జిల్లాల్లో చాలా ఓట్లు పోయి ఉన్నాయి. అక్కడ ప్రజెంట్ వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్న వాళ్ళు ఒరిజినల్ బీహారీస్ వాళ్ళు, వాళ్ళ ఓట్లు లేవు. వాళ్ళకి ఇప్పుడు ఏంటి, పాస్పోర్ట్ పట్టరా, ఆధార్ కార్డు పట్టరా, బర్త్ సర్టిఫికేట్ పట్టరా అంటే వాళ్ళు ఎక్కడ తెస్తారు? ఆ బిఎల్ఓలేమో ఆ రిమోట్ ఏరియాకి ఎవరు వెళ్ళడు, పట్టించుకోడు అక్కడ. ఇది పరిస్థితి సార్. థ్యాంక్ యూ మూర్తి గారు. మీరు బీహార్ లో కూడా బిజీగా సర్వేలు చేస్తున్నప్పటికి కూడా మీరు మా కోసం లైన్ లోకి వచ్చినందుకు, ఫర్దర్ గా కూడా మీరు నెక్స్ట్ ప్రీపోల్ ఇచ్చినా కూడా మేము మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు అక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ మేము తెలుసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, మీరు లైన్ లోకి వచ్చి మాకు వివరాలు అందించినందుకు. సో ఇది మూర్తి గారితో ఎక్స్క్లూజివ్గా ఆత్మసాక్షికి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ యొక్క సారాంశం. అక్కడ బీహార్లో గ్రౌండ్ ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకున్నాం. సో మీరు కూడా బీహార్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏ కూటమి విజయం సాధిస్తుంది, సో అక్కడ గ్రౌండ్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు కూడా బీహార్ ఎన్నికల్లో ఫాలో అవుతున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.